జిల్లా పామరు నియోజకవర్గం నిమ్మకూరు గ్రామంలో హిందూపురం ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణ పర్యటన. పద్మభూషణ్ దేశంలో మొదటి కళాకారుడిగా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం పొందడం చాలా ఆనందంగా ఉంది. పదవులు నాకు ముఖ్యం కాదు, వాటికే నేను అలంకారం అన్నది నా భావన. ఈ విజయాలన్నీ తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నాను. తండ్రైనా గురువైనా దేవుడైనా నాకు అన్నీ మా అన్న ఎన్టీఆర్. దృఢ సంకల్పం ఉంటే భగీరథులు కావచ్చు అని రాయలసీమకు నీరిచ్చి చంద్రబాబు నిరూపించారు. నా సంతోషాన్ని గ్రామస్తులతో పంచుకోవాలి అని నిమ్మకూరు వచ్చాను. సోషల్ మీడియా వల్ల ప్రపంచం కుదించుకుపోయింది. ఈ కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, టీడీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఏం చేసిందని కాదు, మనం దేశానికి ఏమి చేసాం అన్నది ముఖ్యం. సో అలాగా ఈ యొక్క మంచి ఇవన్నీ కూడా ఒకసారి మా కుటుంబ సభ్యులు అంటే ఇక్కడ గ్రామస్తులు అయితేనే మీ అందరితో కూడా ఈ సంతోషాలన్నీ పంచుకోవాలని ఇక్కడికి నిన్నదాకా నేను అఖండ డబ్బింగ్లో ఉన్నాను. హిందీ తెలుగు ఎప్పుడో చెప్పేసాను. అది 5 రోజులు పట్టింది, 4 రోజులు అయిపోయింది. అంటే నేను చెప్పేది, మొన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా వరదలు వచ్చినాయి. అక్కడ అటు కామారెడ్డి జిల్లా అయితేనేమి, జగిత్యాల జిల్లా అయితేనేమి, వర్షం వల్ల వరదల వల్ల ఎంతోమంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఎంతో ఆస్తి నష్టం జరిగింది. అలాగే ఎంతోమంది రైతులు కూడా వాళ్ళు పండించిన పంట చేతికి రాక వాళ్ళు ఎంతో విలవిల్లాడుతున్నారు. దాన్ని స్పందించిపోతే నాన్నగారు ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నారు. అలా ఇక్కడ కూడా నాన్నగారు ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు రాజకీయాల్లో రాకముందు మన నేషనల్ డిఫెన్స్ ఫండ్ అయితేనేమి, లేకపోతే రాయలసీమ నివారణం అయితేనేమి, లేకపోతే ఇటు దివిసి 30 అయితేనేమి, అప్పుడు జోలి పట్టుకుని జనంలోకి వెళ్ళి అడుక్కుని మిగతా ప్రాంతాల్లో అందరినీ కూడా సంఘటితపరిచి మనమంతా కలిసికట్టుగా ఉండాలి. ఎవరికైనా ఇబ్బంది వస్తే మనం వాళ్ళకు అండగా ఉండాలి అనే ఒక సంస్కారం ఇచ్చే మహానుభావుడు ఆయన. సో అలాగా ఎక్కడ ఎప్పుడు ఎవరికి తెలుగు వాళ్ళకి మన వాళ్ళకి ఏ 2 రాష్ట్రాల వాళ్ళకి ఎక్కడ ఉన్నా కూడా ఇంకా మన వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా అదంతా కూడా నేను అలపరుచుకుంది ఆయన నాన్నగారు ఇంతకుముందు చేసిన వాటి వల్ల. మరొకసారి నా అభిమానులు, ముఖ్యంగా నా విజయాలప్పుడే కాదు, నా విజయాలప్పుడు ఎప్పుడు తోడుగా ఉంటారు. అభిజయాలప్పుడే తోడుగా ఉన్న వాళ్ళు నిజమైన అభిమానులు. అంటే ఒక్కళ్ళని కాదు, నాకు అన్ని వర్గాల వాళ్ళైతేనేమి, అన్ని కులాల వాళ్ళైతేనేమి, అన్ని ప్రాంతాల వాళ్ళైతేనేమి, అందరూ కూడా నన్ను తనవాడుగా అభిమానిస్తున్నందుకు ఈ యొక్క ఏవైతే వచ్చినాయో పద్మభూషణ్, లేకపోతే ఈ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఈ సినిమాకి ఏదైతే అత్యుత్తమ రీజనల్ పిక్చర్ తెలుగు భాషలో అత్యుత్తమ చిత్రంగా నెలకొట్టబోగు, ఇవన్నీ కూడా ముందుగా మా తల్లిదండ్రులకి అంకితం చేస్తున్నాను. తర్వాత మా గ్రామస్తులకి, నా కుటుంబ సభ్యులకి, నా అభిమానులకి. వాళ్ళు లేకపోతే ఇవన్నీ నాకు చుండేవి కాదు. సో వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఇంకా ముందు ఇది చెప్పాను ఇంతకుముందు, పదవులకి నేను అలంకారం ఏమో కానీ పదవులు నాకు ఇప్పుడు అలంకారం కాదని, ఇది నన్ను వెన్నుతట్టిగా మంచి సినిమాలు చేయమని, ఇంకా మంచి ఎటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టమని నన్ను ప్రోత్సహించడంగా భావించి, ఇక ముందు ఇంకా మీరు ఇచ్చిన ఈ ప్రతిసారి ఇప్పుడు కాదని మొదటి నుంచి కూడా, నా మొదటి సినిమా తాతమ్మ కల్లోనే నేను నాకు ఉచ్చమైన నటుడిగా నాకు అవార్డు రావడం. సో అలా ఆ సినిమాలో ఏదో నాకు రాష్ట్రపతి అవార్డు వచ్చినట్టు చూపించడం, ఇవాళ ఆ తాతమ్మ కళ నిజంగా అవడం, అది నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ, మరి భావస్తురాన్ని జన్మాంతర సౌహృదాన్ని, పోయిన జన్మలో కొంతమందితో పరిచయం ఉండడంతో ఈ జన్మలో ఒకటి దాన్ని పొందొచ్చు అంటారు. కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానుల్ని పొందడం అంటే అది ఏ జన్మల అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తూ ఉంటుంది. సో మరొకసారి అందరికీ మా ప్రజలందరికీ కూడా
నా కృతజ్ఞతలు చేసుకుంటూ పిల్లలు ఉన్నారు, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరాలు.